అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఎవరైతే 2025లో తులారాశికి చెందిన వారు ఉంటారో వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి ఫలితాలు అనేది రాబోతున్నాయి, వారికి మంచి జరగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ తులారాశి వారికి ఏ ఫీల్డ్ వారికి మంచిగా జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరుగుతుంది, వీరికి ఏ నిర్ణయాల వల్ల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చూద్దాము. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తులారాశి వారికి 2025లో ఎవరైతే ఉన్నారో వీరికి మ్యాక్సిమం కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. వీరిని ఎవరైనా అన్యాయం చేయాలనుకున్నా సరే వీరికి న్యాయం జరగడం అనేది జరుగుతుంది. వీరు 2024లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ కూడా 2025లో స్టార్టింగ్ ఆఫ్ ది డేస్లోనే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ 2025లో తులారాశి వారికి వివాహం, మెయిన్గా ఎవ్రీవన్ అడుగుతున్న క్వశ్చన్ వివాహం అవ్వని అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఖచ్చితంగా వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే వీరు జాబ్ పరంగా ట్రై చేసే వాళ్ళకి వీరికి గవర్నమెంట్ జాబ్ రావడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ట్రై చేసే వాళ్ళకి కూడా ప్రైవేట్ జాబ్ రావడం జరుగుతుంది. లేదు అని అంటే జాబ్ ఎవరైనా వేరే జాబ్కి ట్రై చేస్తున్నారు అని అంటే అలా మారినా సరే వీరికి మంచిగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే వీరికి ఈ సంవత్సరం 2025లో చాలా అంటే చాలా బాగుంది. పట్టిందల్లా బంగారం అనొచ్చు, లేదంటే వీరికి 0 పొజిషన్లో ఉన్నా సరే 100th పొజిషన్లోకి వచ్చేయచ్చు. అలాగే వీరి దగ్గర మనీ ఈ సంవత్సరం 2025లో వీరికి అనుకోని ధనాదాయం వస్తుంది, ధనలాభం వస్తుంది. వీరికి ప్రతి ఒక్కరికి కూడా 2025 తులారాశి వారికి మాత్రమే అన్ని రాశులలో కల్లా కూడా అద్భుతమైన రాశిగా చెప్పొచ్చు. వీరికి తులారాశి వారికి వ్యవసాయం చేసే వారికి కూడా 2 పంటలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆ పంట రేట్ అనేది చాలా బాగుండడం అనేది జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఎవరైతే మంచి మార్క్స్ కోసం సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి కాలేజెస్లో సీట్ రావడం జరుగుతుంది, మంచిగా జాబ్ రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి, లేదంటే ఎవరైనా మంచి ఫీల్డ్లో ఉంటారో, మంచి పొజిషన్లో ఉంటారో, ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం 2025లో మంచిగా రావడం జరుగుతుంది. అలాగే వీరికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారికి 2025లో ఎవరైతే కోర్టు పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ 2025లో వీరికి మ్యాక్సిమం కొంతమందికి కోర్టు పరంగా సమస్యలు ఎదుర్కొన్నా సరే వీరికి మంచిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. వీరికి అన్యాయం అనేది వీరికి జరగదు, న్యాయమే జరుగుతుంది. సో కోర్టు పరంగా ఏదైనా విషయాలు వచ్చినా సరే వీరిని పెద్దగా బాధించవు, వీరి సైడ్ న్యాయం ఉంటుంది కాబట్టి వీరే గెలుస్తారు. అలాగే వీరికి అనుకోని స్థిరాస్తులు రావడం జరుగుతుంది. అలాగే వీరికి ఆదాయం పెరగడం జరుగుతుంది, వీరి ఆస్తులు పెరగడం జరుగుతుంది. అలాగే వీరికి స్థాన మార్పులు చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్ షిఫ్ట్ అవ్వడం, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం, అలా ఈ 2025లో తులారాశి వారికి చాలా అంటే చాలా మార్పులు రావడం జరుగుతుంది. వీరికి అద్భుతమైన సంవత్సరంగా కూడా చెప్పొచ్చు. వీరికి మంచి అవకాశాలు అనేది 2025లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవరైనా సరే ఇన్ని సంవత్సరాల్లో వెయిట్ చేస్తున్న వాళ్ళు, రిజల్ట్ కోసం, మంచి జీవితం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ట్రై చేసినట్లయితే 1 or 2 ట్రయల్స్లోనే వీరికి విజయం అనేది రావడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి శుభవార్తలు అనేది ఈ సంవత్సరం 1 or 2 శుభవార్తలు ఖచ్చితంగా వస్తాయి. వీరి జీవితం అనుకోని విధంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు కూడా పోయి ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో, సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలగడం జరుగుతుంది. వివాహం అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారికి ఏంటి అని అంటే మ్యాక్సిమం కూడా బయట వాళ్ళు చెప్పింది వినకుండా ఉండడం అనేది చాలా మంచిది. మీరు ఏది అనుకున్నారో అది చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ తులారాశిలో జన్మించిన వారు ఈ 2025లో మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో 100% ఎఫర్ట్ ఇచ్చినారంటే రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్స్లో పెట్టిన వాళ్ళైనా సరే మనీ మీకు రావాల్సింది రాకపోయినా రావడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టినా మీకు
లాభాలు అనేది రావడం జరుగుతుంది. లేకపోతే మీ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా సరే అది ఈ ఇయర్ ఎండింగ్లోనే మంచి లాభాలు అనేది రావడం జరుగుతుంది. మీ పేరు ఖచ్చితంగా పలుకుతుంది. మీరున్న ప్లేస్లో మీ పేరు అనేది చాలా మంచిగా అనేది అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. మీకు తులరాశి వారికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.